Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఇంకో ఐఫోన్ కాబట్టి అలా ఉంది. ఒక సీన్ చేసాము ఇక్కడ మన అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఒక చేజ్. నాదేం లేదు కానీ నేను ఆ రోజు వెళ్ళాను జస్ట్ చూద్దామని. అనీష్ వీళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే నేను మామూలుగా పక్కన ఆడియన్ లాగా చూస్తున్నాను, షార్ట్ జరుగుతుంది. అనుకున్న ఏదైనా పైనుంచి ఏమైనా క్రేన్ పెట్టి ఏమైనా చేస్తే బాగుంటుందేమో ఈ సీన్, అలా నేను అనుకున్నాను. అది ఇంత అయిపోయింది. కెమెరామెన్ వచ్చి మాట్లాడుతున్నాడు, చెట్టుపై నుంచి ఇంకొక అన్న దిగుతున్నాడు అనమాట. కెమెరా చెట్టు ఎక్కేసి నువ్వు పైన ఏం చేస్తున్నావు అండి సాయన్న ఇంకొక అన్న ఉన్నాడు, ప్రకాష్ సార్ కానీ సాయన్న కానీ ఇద్దరు కెమెరామెన్స్ అనమాట. కెమెరా గురించి చెట్టు పై నుంచి దిగుతున్నాడు. నేను అన్న చెట్టు ఎందుకు ఎక్కవన్నా మంచి తీయొచ్చు కదా అంటే ఇది తీసాను కదా చూపిస్తున్నాడు. కెమెరా వర్క్ అండి. అంటే ఒకటి చార్జ్ అయిపోతే ఇంకొకటి మళ్ళీ యూస్ చేసి. ప్రకాష్ గారు దీనికి కెమెరామెన్ అండి. ఇప్పుడు మూవీ ఇంకా ఫెంటాస్టిక్ అండి. ఏదైనా కెమెరా చాలా పెద్ద సినిమాలు చేశారు, హిందీ మూవీస్ చేశారు అండ్ తెలుగులో కూడా చాలా పెద్ద సినిమాలు చేశారు. అంటే రివీల్ చేస్తున్నాం ఇప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పడం అని కాదు, మొత్తం అంతా చేసే అవుట్పుట్ బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆయన ఇంట్రెస్ట్ తోనే వచ్చారు. చెప్పగానే ఆయన పడుకునేవాడు, లిటరల్లీ పడుకునే ఆయన మాకంటే ఎనర్జెటిక్, చాలా రెస్పెక్ట్. ఆయన చూసి చాలా నేర్చుకున్నాం. ఏ రోజు కూడా మొహంలో స్మైల్ తప్ప అమ్మ రెడీ అంటే తినేవాళ్ళు కూడా లేచి వచ్చేవారు అనమాట. సినిమా మొత్తానికి ఆయన లేకపోతే సినిమా లేదండి. కంప్లీట్ మూవీ ప్రకాష్ సార్, సాయి అన్న, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ వీళ్ళే, ఇంకా కంప్లీట్గా వీళ్ళే, ఇంకా వేరే వాళ్ళు ఎవరితో అసలు అవసరమే లేదు. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాల్సి వస్తాయి అంటే అన్నా తమ్ములు అని కామన్గా అందరూ చెప్తూ ఉంటారు, కానీ లవర్స్ క్లబ్ అనే కంటే కూడా స్నేహం అంటే ఇదేరా అనే టైటిల్ వచ్చేసింది కాబట్టి దీన్ని పెట్టలేదేమో, కానీ లవర్స్ క్లబ్ స్నేహం అంటే ఇదేరా అని పెట్టాలని మా డైరెక్టర్ని అడుగుతాను. ఎందుకంటే లేదండి, వాళ్ళ టీం అంత స్ట్రాంగ్ లేదంటే మేము లేము. అలాంటి ఎంతో మంది ఉంటారు ఆర్టిస్టులు, చాలా మంది అప్కమింగ్ వస్తున్నారు, చాలా మంది ఉండొచ్చు, కానీ ఆ టీం స్ట్రాంగ్ గా లేకపోతే మా టీం అనేది ఫ్రెండ్స్ కలిసి తీసుకొచ్చే ఒకరినొకరు సపోర్ట్. అంటే వెళ్ళి ప్రొడ్యూసర్స్ దగ్గర ఐఫోన్ తీసుకున్నా ఎవరు ముందుకు రారు, వాళ్ళకి అర్థం కాదు టెక్నికాలిటీ ఏంటి. సో వీళ్ళు డైరెక్టర్ ఫ్రెండ్స్ అనమాట అందరు. సో గ్రూప్ ఫామ్ అయ్యి ఓకే ఎందుకు పెడదాము ఎందుకు చేద్దాము స్టార్ట్ చేసేది. అండ్ మీ మూవీలో నాకు ఒకటి డ్రాబ్యాక్ కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది ఉండొచ్చేమో అని. మీరైతే గ్రౌండ్ వర్క్ చేశారు ఒక 6 months, ఐఫోన్తో షూట్ చేయాలి, దానికి కావాల్సిన లెన్స్ అవన్నీ తెచ్చుకున్నారు. ఎందుకంటే మీ డైరెక్టర్ గ్రౌండ్ వర్క్ చేశారు అండ్ ఏం కావాలో అన్నీ తెలుసు. సో బయటకి మీరు ఇది మెసేజ్ ప్రాపర్గా కన్వే చేయకపోతే ఐఫోన్తో మూవీ చేశారు అన్నది ఒక్కటే బయటకు వెళ్తే అందరు ఐఫోన్ పట్టుకొని సినిమాలు తీయచ్చు కదా. ఇప్పుడు కంటెంట్ లేనిదే ఐఫోన్ లేదండి. ఐఫోన్ ఎంత గొప్ప అయినా కావచ్చు, స్టోరీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మేము ఐఫోన్తో తీసాం, అంతేగాని ఐఫోన్ ఉంది తీసేద్దాం అని తీయలేదు. స్టోరీ చాలా బాగుంది. లైక్ ఎవ్రీ 15 minutes మీకు ట్విస్ట్ ఉంటుంది, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 15 minutes మీకు ట్విస్ట్ ఉంటుంది ఉంటుంది. మెయిన్ జనరల్గా ఏంటంటే ప్రతి మూవీకి ఒక బేస్మెంట్ అనే స్టోరీ అండి. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది, ఐఫోన్ 6s తీశారు లేదంటే 5Dతో తీశారు, వేరే వేరే కెమెరా అనేది ఏంటంటే 24 frames మనం యూజ్ చేసుకునే ఒక ఎక్విప్మెంట్లో కెమెరా ఒకటండి. సో అది దానికి మించిన బలమైన విషయం ఏంటంటే కథ. మా సినిమాకి ఫస్ట్ బలం కథండి. అంటే కొంతవరకు నేను అసలు రివీల్ అనేది చేయలేను, ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. బట్ ఈ కథ కూడా ఇన్నోవేటివ్గా ఉంటుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఈ కథ ఇంతకుముందు ఎక్కడ రాలేదు, అంటే ప్రతి మూవీకి చెప్తుంటారు. బట్ ఏంటంటే అది ఖచ్చితంగా మాకు బలమైందే కథండి. కథని బట్టి మేము ఎక్స్పెరిమెంట్ చేసాం ఐఫోన్తో. సో ఎవరైనా చేయొచ్చండి ఐఫోన్తో. ఏంటి అది ఏదైనా కెమెరాతో. పర్టికులర్గా ఒక లవర్స్ అంటే లవర్స్కి హెల్ప్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, కానీ మనము లవర్ అంటే ఎవరైనా ఒక లవరే కాబట్టి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా మనం చేయగలం అని చెప్పి మన లవర్స్ క్లబ్ అని ఒక యూనిట్, ఒక టీం, మా టీం మెంబర్స్, ఇంకా మా ప్రభంజన్ ఒక సూపర్ కిడ్ రావాలి. ప్రభంజన్ వాడు వచ్చింటే ఇంకా బాగుండేది, ఇంకో చైర్ ఎక్స్ట్రా వచ్చి. సో అసలు చాలా బాగా చేసుకుంటూ వచ్చాం మూవీ మొత్తం. ఇంత కొత్త వాళ్ళమైనా కానీ మాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఏం లేదన్నమాట. అరే కొత్తగా వచ్చాం ఏం చేస్తున్నావు, డైరెక్ట్ ఏదైనా చెప్పినా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా చిన్న, ఎంత స్పూన్ ఫీడింగ్ అనమాట. ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్లా ఇలా ఇలా ఒక కంప్లీట్ గా పక్కన మంచిగా నించుండ్రా. మీరు చూసారు రాగానే మీరు తిన్నారా ఉన్నారా అంటే స్టిల్ మూవీ అయిపోయిన తర్వాత కూడా కేరింగ్. నేను అనుకున్నా ఆయన మళ్ళీ ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా,
సార్ నేను ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఇవ్వండి, నేను అసలు అడగలేదు. అయిపోయింది టు బి హానెస్ట్ movie ఏంటంటే అయిపోయింది. డ్యూరింగ్ షూట్ డేస్లో అంటే ఫస్ట్ 3 days మాకు ఈ ఫేసెస్ తెలీదు. 3 days కూడా కాదండి, మా అయితే 1 day అనుకుంటా కదా. 1 day ఫేసెస్ తెలీదు, కొంచెం అలా ఇన్కన్వీనియంట్ ఉంది. తర్వాత నుంచి ఏంటంటే అది నాది ఇలా ఉండేది. సో నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.